నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరిలోనూ కూడా ఈ రోజున ఒక్కటే చర్చ జరుగుతోంది. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్. అక్కడ సుమారుగా 1,20,00,000 మంది వరకు కూడా హిందువులు ఉన్నారు. అక్కడ గత కొన్ని రోజులుగా ఎలాంటి హింస జరుగుతోందో, ముఖ్యంగా హిందువుల ఇళ్ళు, అలాగే వాళ్ళ షాపులు కావచ్చు, లేకపోతే ఆలయాలు కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ని అయితే చాలా వరకు ధ్వంసం చేసేశారు. ఇప్పుడు కూడా ఆ హింస కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మమ్మల్ని ఆదుకోండి, ఇక్కడి నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు వింటే ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. అయితే భారత ప్రభుత్వం కూడా ఈ అక్కడున్నటువంటి హిందువుల లేదా మైనారిటీల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ఆ తర్వాత అతను కూడా స్పందించడం జరిగింది. అయితే ప్రభుత్వం ముందున్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఆప్షన్లు ఏంటి, ఈ ఉన్న అందరు హిందువులని కూడా ఒక్కసారిగా ఇక్కడికి భారత్కి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తారా? అలా చేయడం సాధ్యమేనా? సాధ్యాసాధ్యాలు ఏంటి? తర్వాత మరి ఈ భద్రతకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏం చేయబోతోంది? ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఇక్కడికి ఎంతమందిని తీసుకురాగలుగుతారు? అలా మిగిలిన వారిని యొక్క భద్రత ఎంతవరకు మనం చర్యలు తీసుకోగలుగుతాం? ఈ అంశాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగల్ గారు, అలాగే ప్రొఫెసర్, అలాగే రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారు కూడా, మాధవపేద కాళిదాస్ గారు కూడా నాతో జాయిన్ అవుతున్నారు. అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు, రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు, వారు కూడా నాకు అందుబాటులో ఉన్నారు. ముందుగా కాళిదాస్ గారు నమస్తే అండి. కాళిదాస్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. ఈ రోజున ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా కూడా ఒకటే మనకి ట్రెండింగ్ కనబడుతోంది, ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అని. సరే, హిందూ అనేవాడు ఎక్కడున్నా కూడా హిందువునే. అది ఏ దేశంలో ఉన్నా, మారిషస్లో ఉన్నా, రష్యాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎవరైనా కూడా హిందూనే. వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించినంత వరకు కూడా వాళ్ళు హిందూ సోదరులు సోదరిమణులుగానే మనం భావించాలి. వాళ్ళని అంటే చాలామంది కామన్ పీపుల్ నుంచి, సామాన్య ప్రజల నుంచి వినబడుతున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళని మనం భారత ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళని మనం వాళ్ళు అక్కడ ఉన్న చోట ఉంచైనా వాళ్ళకి భద్రతా చర్యలు తీసుకోవడం, లేదా అది కుదరకపోతే, సాధ్యం కాకపోతే అట్లీస్ట్ వాళ్ళని ఇక్కడ మనం 1,000,000 మందిని మనం ఆదుకోలేమా, తీసుకురాలేమా అనేటువంటి ఒక డిమాండ్ వినిపిస్తుంది. సో ఏమంటారు మీ ఇనీషియల్ మీ రిమార్క్స్ అంటే? మీకు గుర్తుందో లేదో అండి, మనం మొన్న ఒక 5-6 రోజుల క్రితం ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటి, హసీనా రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయి ఆవిడ త్రిపురలో ముందు దిగి అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ సహాయంతో హిండన్కి వచ్చేసింది. అప్పుడే నేను ఒక మాట అన్నాను, మీకు గుర్తుందో లేదో. సరే, ఆవిడ ఒక్కతే వచ్చిందండి, మరి మిగతా 1,20,00,000 మంది హిందువుల పరిస్థితి ఏమిటి? ప్రైమ్ అటాక్ వాళ్ళ మీదే అవుతుందని చెప్పి అనుమానం వ్యక్తం చేసి, ఆందోళన నా తరఫున అయితే వ్యక్తం చేశాను. వెరీ అన్ఫార్చునేట్ గా ఎట్లా అయితే మనం ఆ రోజు చర్చించుకున్నామో 100% లేదా అంతకన్నా భయానకంగా కూడా ఇప్పుడు అవుతుంది. అక్కడ చాలా భయానకంగా అవుతుంది. అది దాదాపు ఊహించింది. ఇప్పుడు టార్గెట్ షేక్ హసీనా అయితే ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది, పదవి చిత్రాలు అయిపోయింది, ఎక్కడో తలదాచుకుంటున్నారు. టార్గెట్ ఆమె కాదు. హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఆలయాలకి దీనికి ఏం సంబంధం? నేను అదే ప్రశ్న లేవనెత్తాను, మీకు గుర్తుందో లేదో. రిమెంబర్. అక్కడ ఆవిడ మంత్రులందరూ రిజైన్ చేసేసారు. ఇప్పుడే వార్త చూస్తున్నాను, చీఫ్ జస్టిస్ కూడా రిజైన్ అంటే ఆవిడ తాలూకు ప్రభావం ఏదైతే ఉన్నదో, ఆవిడ కుటుంబంతో సహా 2 కుమారులతో సహా యాజ్ ఆన్ టుడే బంగ్లాదేశ్కి ఏ సంబంధం లేకుండా వెళ్ళిపోయారు. సో ఆవిడ వెళ్ళిపోవటానికి వాళ్ళ అంతర్గత కారణాలు ఉండొచ్చు, ఈ రిజర్వేషన్ ఇష్యూలో, అది ఇది సంతోషం. కానీ ప్రధానమైన అంశము మీరు ఇప్పుడు లేవనెత్తింది, హిందూస్కి దానికి ఏమిటి సంబంధం అంటే, అక్కడ ఏం జరుగుతోంది విస్పష్టంగా వాళ్ళ దృష్టిలో 1971లో మన దాక్షిణ్యాల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైంది లెక్క వేసుకుంటే సుమారు 50-52 ఏళ్ళు అయింది. అంటే అప్పటి తరం అయిపోయింది దాదాపు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన తరం వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, హసీనా గారు భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు భారతదేశానికి అనుకూలం. తప్పే ఉంది, భారతదేశంలో మనం ఎంతో ఆర్థిక సహాయం చేస్తున్నాము, వాళ్ళ వాణిజ్య వ్యాపారులు, వాళ్ళ బట్టలు కానీ ప్రత్తి కానీ మనం కొనుగోలు చేస్తున్నాము. ఇటీవల తీప్తా అన్నది చైనా అని కాదని మనకి ప్రాజెక్ట్ కూడా వచ్చింది. ఇక్కడ విస్పష్టంగా వెనకాలన్నటువంటి ఇస్లాం జిహాదీ రాడికల్ గ్రూప్స్ రంగంలోకి దిగాయి. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. అవును.
సో ఈ రాడికల్ గ్రూప్స్ సరే హసీనాని వెళ్ళగొట్టేశారు, అయిపోయింది, తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. కానీ నాకు అందిన సమాచారం బట్టు 4-5 రోజులుగా 3 రోజులుగా పోలీసులు ఎవరు రోడ్డు మీద లేరు. ఆర్మీ ఏం చేస్తుందో తెలియదు. సో ఈ మూక విచ్చలవిడిగా దేశం మొత్తం రెచ్చిపోతుంది చాలా చోట్ల. అవును. ప్రధానంగా ఇప్పుడు హిందువుల మీద టార్గెట్ మొదలెట్టింది. అంటే అక్కడ భావజాలం కానీ ఇప్పుడున్నటువంటి 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మధ్యస్థుల వరకు కానీ హైందవ ద్వేషంతో హిందువులు అనేది వాళ్ళు పాకిస్తాన్ నుంచి మనని విడగొట్టారు అంటే పాకిస్తాన్ అనుకూల గ్రూపులు అక్కడ ఉన్నాయని విస్పష్టం. ఫస్ట్ పాయింట్ అంతే కదా, లేకపోతే హిందూస్ మీద ఏం కోపం ఉండాలండి? పాకిస్తాన్ విడగొట్టడానికి మనమే ప్రధాన కారణం. అక్కడ మనము అనగానే నేను కూడా చాలాసార్లు చెప్పాను, లౌకికమైనటువంటి భారతదేశం కాదు, హిందూ భారతదేశం. ఈ హిందూ భారతదేశం మనని పాకిస్తాన్ నుంచి విడగొట్టింది. ఇంకా సంతోషించాలి కదా, పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తప్పించుకున్నామని ఆ జనరేషన్ అయిపోయింది. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వాళ్ళకి ఉద్రేకాన్ని రెచ్చగొడుతోంది. ఖచ్చితంగా పాకిస్తాన్ అనుకూల గ్రూపులు అక్కడ ప్రవేశించాయి. మన దగ్గర స్లీపర్ సెల్స్ ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇదంతా చాలా పెద్ద కుట్రలో భాగంగా ఇది జరిగింది. సో ఇది అసలు ప్రధానమైన కారణం. ఇప్పుడు అసలు పాయింట్, 1,20,00,000 మంది ఉన్నారు. ఈ 1,20,00,000 మందిని ఎవాక్యువేట్ చేసి తేగలమా? అయ్యే పని కాదు. దశల వారీగా కూడా సాధ్యం కాదంట. దశల వారీగా కూడా సాధ్యం కాదు. ఏమండి? దశల వారీగా కూడా సాధ్యం కాదు. ఇప్పుడు అక్కడ ఆర్మీ సహకరించాలి కదా, అక్కడ ప్రజలు సహకరించాలి కదా. ఆఫ్ఘనిస్తాన్ లో మీరు చూసారు ఒక వీడియో క్లిప్ 2-3 ఏళ్ల క్రితం, ఏదో కదిలే రైలు కదిలే బస్సుల్లో ప్రజలు ఎక్కడం చూశాను. కానీ అక్కడ వాళ్ళు కదులుతున్న విమానంలో ఫుట్ బోర్డింగ్ లాగా ఎక్కారు. అసలు జీవితంలో నేను అటువంటి సన్నివేశం చూస్తానని అనుకోలేదు. సో దశల వారీగా ఇప్పుడు మనం యుక్రెయిన్ లో ఎవాక్యువేట్ చేసాం, మిగతా చోట్ల ఎవాక్యువేట్ చేసాం. ఎంతమంది అండి? 2,000-3,000 మందిని చేసాం. 1,20,00,000 మందిని దాదాపు ప్రతి ఒక్కడి ప్రాణం విలువేగా, ఆస్తులు ఆలయాలు కొంచెం పక్కన పెడదాం. ఇన్ని లక్షల మందిని ఎవాక్యువేట్ చేయటం అనేది ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. చాలా పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వము వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎవరు వాళ్ళు? మనలో భాగమేగా. కొన్ని వేల సంవత్సరాల నుంచి 1947లో కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల బెంగాల్ ముస్లిమ్స్ అందరూ అటు ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయారు, పంజాబ్ అండ్ సింధు ముస్లిమ్స్ వెస్ట్ పాకిస్తాన్ అయిపోయారు. సో వీళ్ళందరికీ మనకి అవినాభావ సంబంధం ఉంది, సహాయం చేయాలి. కానీ ఎవాక్యువేషన్ 1,20,00,000 మందిని లేదా బార్డర్ తెరిచేసి మీరు వచ్చేయండి అనాలి. ఆఫ్ఘనిస్తాన్ లో ఎలా అయితే జరిగిందో మీరు వచ్చేయండి అన్నాడు, బార్డర్ ఓపెన్ చేసేసి. అక్కడ ఏమైనా ఐడి కార్డ్స్ చెక్ చేయడము, అక్కడ ఏమైనా చెక్ పాయింట్స్ పెట్టి ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం మొన్ననే నేను ఒక పాయింట్ రేస్ చేశాను. ఆ వస్తున్న వాళ్ళలో నిజమైన హిందూ శరణార్థులు ఎవరు, స్లీపర్ సెల్స్, జిహాదీ గ్యాంగ్ ఎవరు? ఎందుకంటే ఈ అనుమానము ఒక 2 నెలల క్రితం అనుకుంటాను, బెంగాల్లో ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యేనో ఎంపీయో వీళ్ళిద్దరిలో అతని ఇంటి నుంచి బంగ్లాదేశ్ కో సొరంగం బయటపడ్డది బార్డర్ లో ఉన్నప్పుడు. ఏది ఈ క్రైసిస్ రాకముందు. మరి ఈ లెక్కన ఓపెన్ గా గనక గేట్లు పాండోరా బాక్స్ గనక తెరిచినట్లయితే వచ్చేస్తారు ప్రజలు. కానీ ఆ ప్రజల ముసుగులో రాడికల్ జిహాదీ స్లీపర్ సెల్స్ కొన్ని వేల మంది, లక్షల మంది వస్తే అప్పుడేంటి పరిస్థితి? వాళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలి? వాళ్ళకి అక్కడ లోకల్ ఐడెంటిటీ కార్డ్స్, రేషన్ కార్డ్స్ లాంటివి ఉంటే ఆ పేరుని బట్టి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, వీడికి హిందువా ముస్లిమా అని వాట్ ఎవర్. మరి ఆ మెకానిజం ఉన్నదా? ప్రొవిజన్ ఎట్లా? ఓకే, ఇప్పుడు మన భారత వాయుసేన ద్వారా ఆకాశ మార్గం ద్వారా ఇప్పుడు మొన్న లడాక్ లో కూడా గాల్వాన్ అప్పుడు కూడా మనం 2-3 డివిజన్స్ తీసుకెళ్లి మనం వాళ్ళని డిప్లాయ్ చేశాము. ఓ వారం 10 రోజులు పట్టింది. 1,20,00,000 మంది తేవాలంటే కొన్ని నెలలు పడుతుంది. వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడ సర్దుబాటు చేస్తాం? సిఏఏ చట్టం ప్రకారము వాళ్ళని సర్దుబాటు చేయాలి. అంటే ప్రతి హిందూని తేవాలి. ఇప్పుడు ఒకరిని తీసుకెళ్లి పక్కింటే వాడిని మనం వదిలేయంగా. అక్కడ ఎవరు అమ్మ చుట్టాలు, 5 చుట్టాలు ప్రత్యేకంగా లేరు. మరి కేవలం హిందూ అనేటువంటి ఒక క్రైటీరియా బేస్ చేసుకునే తీసుకురావాలి, తేవాలి. బట్ అందులో ఈ జిహాదీ స్లీపర్ సెల్స్ ఎలా ఫిల్టర్ చేస్తాం అన్నది ప్రధానమైన సమస్య. రెండవది, మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పునరావాసాలు ఏమిటి? అదెంత కష్టం. ఏదో 4 రోజులు అన్నం పెట్టడం కాదు కదా. ఒకవేళ మనం శరణార్థులుగా వచ్చారు అంటే సిఏఏ చట్టం ప్రకారం వాళ్ళకి మనం శాశ్వత పౌరసత్వం ఇస్తామంటే వాళ్ళని ఎక్కడ సర్దుబాటు చేయాలి? వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో అయితే పనిచేయలేరు, ఎందుకంటే భాష బెంగాలీ తప్ప రాదు. అంటే చచ్చినట్టు వెస్ట్ బెంగాల్లోనే ఉండాలి. సో సడన్ గా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా
కోటి మందిని అకామిడేట్ చేసి వాళ్ళకి ఆహారము, ఇల్లు, ఉద్యోగాలు, బతకాలి కదా వాళ్ళు. ఎస్. సో మనకి కనపడుతున్న భయానక పరిస్థితులు వేరు, ప్రాక్టికల్ గా ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మన విద్యార్థులే 10-12 వేల మంది ఉన్నారు. అప్పటికి ఒక 20,000 మందిని వచ్చినట్టుగా ఉన్నారు, 20,000 మంది వచ్చినట్టున్నారు అంటే స్టూడెంట్స్. యాజ్ ఆన్ టుడే చదువుకుంటున్న మన పిల్లలు రావటమే చాలా గొప్ప, ఎటువంటి ఆపదకు లోను కాకుండా. ఓకే. ఇంకా సాధారణ ప్రజలు తేవాలి అంటే అది దాదాపు అసాధ్యమే. ఇంకేదన్నా మార్గాన్ని అంటే ఆ ప్రభుత్వానికి గట్టిగా ఒక హెచ్చరిక ఇచ్చి మేము అవసరమైతే రంగంలో దిగుతాము, మేము వాళ్ళని కాపాడతాము అన్నట్టు నర్మగర్భంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఒక ఘాటైనటువంటి హెచ్చరిక లాంటిది ఇచ్చి ఆ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవటం అన్నది ప్రథమ అంకము. ఓకే. కాదు వాళ్ళందరినీ తేవటం అనేది చిట్ట చివరి ఆప్షన్. ఓకే కాళిదాస్ గారు, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.